టికెట్ ఎంట్రీ విషయం గురించి అక్కడ మీరు ఎవరైనా అన్నారు, ఆ సందర్భంలో వాళ్ళని జుత్తు పట్టుకుని మరి తీసుకొచ్చారు గొడవలు అవుతూ ఉంటూ కూడా. ఒకసారి బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, వాళ్ళంటోంది ఒకటే, ఎక్కడ మేము దాడి అయితే ఏమీ చేయలేదు, ముందుగా వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మాట్లాడామని చెప్పి. కానీ ఇక్కడ కులం పేరుతో అక్కడ దూషించింది లేదు, ఏం లేదు. ఇదన్నీ పూర్తిగా ఒక విధంగా చెప్పంటే కట్టు కథ అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పారు, గ్రామంలో ఉండి గ్రామంలో ఏం జరిగిందనేది అక్కడ గ్రామస్తులు వేరే ఇతరుల ద్వారా తెలుసుకుని నిర్ధారించుకున్న తర్వాతనే మేము మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మల్లన్న జాతర అనేది బహుజనులు నిర్వహించేటువంటి జాతర. బహుజనులు నిర్వహించేటువంటి జాతర ఫస్ట్ వీళ్ళు ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందే మా సోదరుడు శేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆలయ పూజారులు కూడా యాదవ గొల్ల కుర్మ సోదరులే ఉంటారు, అదేవిధంగా కుమ్మరి సోదరులు, కమ్మరి సోదరులు, రజక సోదరులు ఈ గుడి పనులన్నీ చక్కబెడతా ఉన్నారు. ఇవన్నీ వీళ్ళు చక్కబెడితే వీళ్ళు అక్కడ ఆధిపత్యం చేస్తున్నారు అన్నమాట. ఆ గుడి మీద మీరేమంటున్నారంటే రెడ్లు కాబట్టి ఆధిపత్యం ఒక నిమిషం అన్న. సర్పంచ్ ఎస్సీ అతను ఉన్నప్పుడు ఆయన చేసిండు, ఆయన బీసీ అతను ఉన్నప్పుడు ఎస్టీ ఉన్నప్పుడు ఎస్టీ ఆమెనే చేసింది. సర్పంచ్ ఎవరు ఉంటే వాళ్ళు చేస్తారు. రెడ్లు అనేది ఏం లేదు. రెడ్లు అంటే మేము వాలంటరీగా మేమేం జీతం తీసుకోము, ఉత్తగా పని చేసినాం అంతే దేవుని కాడ నిలబడి. కానీ మేమేం జీతాలు తీసుకోము, మేమేమి దానిలో మెయింటెనెన్స్ చేసింది లేదు, మేమేమి ధర్మకర్తలం ఏమి కాదు. దాన్ని ఇప్పుడు మేము సర్పంచ్ కరెక్ట్ గా సర్పంచ్ కనుక తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలిగితే ఈ రోజు ఇంత పెద్ద సంఘటన జరిగి 2 నెలల పాప చనిపోయే పరిస్థితి ఉండేది కాదు కదా. ఒకటి, వీళ్ళు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు దాడి జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది ఆ గుళ్ళో పక్క రూమ్ లో తీసుకుపోయి దాడి చేసినటువంటి పరిస్థితుల మీద వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కొంతమంది కొన్ని వీడియోలు తీశారు, ఇప్పుడున్నటువంటి వీడియో కూడా ఉన్నది దాని మీద. కాబట్టి ఆ వీడియోలో చూసిన అర్థమవుతుంది. ప్లస్ వీళ్ళు పోలీస్ స్టేషన్ కు, వీళ్ళు గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి సోదరులందరూ ప్లస్ వీళ్ళు బంధువులు, వీళ్ళకు మండలంలో ఎవరెవరు ఉన్నారో పోలీస్ స్టేషన్ కు దాదాపు 150 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఒకటి. రెండోది, బాధితులు ఎవరైతే గణేష్ చంద్రకళ ఉన్నారో గణేష్ చంద్రకళే పోలీసులకు ఫోన్ చేశారు. ఆ దెబ్బలు వీళ్ళు గుళ్ళో వాళ్ళని కొట్టే దెబ్బలకు తాళలేక పసిబిడ్డను, ఆ 2 నెలల పసిబిడ్డను వీళ్ళ కాళ్ళ మీద వేసి ఆ భార్య చంద్రకళ ఎవరైతే ఉన్నారో కనికరించమని ప్రాధేయపడినా కూడా ఆ కనికరించకుండా ఇప్పుడు ఆమె ఎస్సీ కులానికి సంబంధించిన మాదిగ కులానికి సంబంధించిన చంద్రకళ మాదిగ కులం, ఈ విధంగా ఈ గణేష్ అన్నట్టు ఆయన రజక కులం. ఈ ఇద్దరు ఎస్సీ తర్వాత బీసీ కాబట్టి మీరు ఈ విధంగా వస్తారా అని చెప్పి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. సరే, గణేష్ మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నించడాన్ని తట్టుకోలేక మూకుమ్మడిగా దాడి జరిగింది. మూకుమ్మడిగా దాడి జరగడం మూలంగానే 18వ తారీఖు నాడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత ఆ పాప నారకర్నూలులో ట్రీట్మెంట్ తీసుకుంది. 20వ తారీఖు నాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ లేకపోతే సమాజానికి తెలిసేటువంటి పరిస్థితి లేదు. సున్నితంగా వీరు శేఖర్ రెడ్డి గారు చెప్పినంత సున్నితంగా అక్కడ జరగలే. ఆ శేఖర్ రెడ్డి గారు చెప్పింది చాలా సున్నితంగా, ఏదో చిన్న సంఘటన, ఏదో చిన్న కొట్లాడుకున్నారని. ఇవాళ వాళ్ళ శరీరాలు చూసినా వీళ్ళ శరీరాలు చూసినా వీళ్ళు కనీసం లేచి కనీసం ప్రతిఘటించలేని స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు గణేష్ అయినా, తర్వాత చంద్రకళ అయినా, వాళ్ళ పేరెంట్ అయినా. ఇంకోటి, చంద్రకళ చంటి బిడ్డను ఎత్తుకొని ఉన్నది. చంటి బిడ్డను ఎత్తుకున్నది. వాళ్ళు దాడి చేసినప్పుడు ఈ ఆత్మరక్షణ కోసం వాళ్ళు దాడి చేద్దని చెప్పే క్రమం లోపల వీళ్ళు ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఏమైనా గోర్లు గిట్ట గీరుకుంటే వాళ్ళకి గీరుకోవచ్చు తప్ప వాళ్ళు ఎంత బలిష్ఠులు ఉన్నారో, వాళ్ళు ఎంత కండపుష్టితో ఉన్నారో, వీళ్ళెంత కండపుష్టితో వాళ్ళ మనుషులను చూస్తే తెలుస్తుంది. శేఖర్ గారు శ్రీనివాస్ గారు కంటిన్యూ చేద్దాం. మనతో పాటు మానవ హక్కుల నేత కృష్ణ